ఆదిలాబాద్ జిల్లా రైతన్నలకు పెద్ద దిక్కు. వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందిస్తుంది కడెం ప్రాజెక్ట్. అంతేకాదు చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణంతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రాజెక్టులో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉండటంతో టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకుల హడావిడిని దృష్టిలో పెట్టుకుని టూరిస్టు ప్లేస్గా తీర్చిదిద్దుతుంది సర్కార్. టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తుంది. టూరిస్టులు రెస్ట్ తీసుకోవటానికి 12 విశ్రాంతి గదులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్నాక్స్ బార్, టిఫిన్ సెంటర్లను రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతానికి గదుల నిర్మాణం పూర్తిగా వచ్చింది. ప్రాజెక్టు సమీపంలో 9 ఎకరాల్లో అన్ని వసతులను రెడీ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఆట పరికరాలు, వాటర్ ఫౌంటైన్లు కూడా నిర్మిస్తున్నారు. నిర్మాణాల కోసం గవర్నమెంట్ 2,57,00,000ను కేటాయించడంతో పనులు త్వరగా పూర్తిగా వస్తున్నాయి. దీనికి తోడు అధికారులు దగ్గరుండి పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కడెం బోటింగ్ ప్రాజెక్టు వద్ద బోటింగ్ క్లబ్ ఏర్పాటు చేయడం అనేది టూరిజం తరఫున. దాని పక్కన హాలిడే రిసార్ట్స్ అనేటివి కూడా మేము తయారు చేస్తున్నాం. 12 కాటేజీలు, రెస్టారెంటు, ల్యాండ్స్కేపింగు ఇవన్నీ మేము తయారు చేస్తున్నాం. కాబట్టి పిల్లలకు కూడా మంచి సైకాలజిగా కూడా బాగా ఇదవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ హాలిడే రిసార్ట్స్ అటువంటివి మేము డెవలప్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణతో నిర్మాణపు పనుల్లో వేగం పెరిగింది. దాదాపుగా పనులు పూర్తిగా వస్తున్నాయి. మొత్తానికి ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పర్యాటకుల కలలు త్వరలోనే నెరవేరనున్నాయి.